లోక్సభలో ప్రతిష్టంభన ఇప్పట్లో తొలగిపోయే అవకాశం కనిపించడం లేదు. విపక్షాలతో స్పీకర్ ఓం బిర్లా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం పబ్లిష్ కాకముందే ప్రదర్శించడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్సభలో గందరగోళం కొనసాగుతోంది. రాహుల్ ప్రసంగించడానికి లేవగానే బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అయితే బడ్జెట్ పైనే మాట్లాడాలని స్పీకర్ రాహుల్ గాంధీకి సూచించారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గందరగోళం మధ్య లోక్సభ వాయిదా పడింది. సభ సజావుగా సాగడానికి రాహుల్ గాంధీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను ప్రభుత్వం తోసిపుచ్చింది. మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం పబ్లిష్ కాకముందే ప్రదర్శించడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపల బయట ఈ పుస్తకాన్ని ప్రదర్శించారు. స్పీకర్ తనకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు మాట తప్పారని రాహుల్ గాంధీ విమర్శించారు. విపక్ష నేతలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని స్పీకర్ అధికార పార్టీ ఎంపీలు తమను బండబూతులు తిట్టేందుకు అనుమతిస్తున్నారు అని ఆరోపించారు. అందుకే సభలో తాము ఆందోళన చేస్తున్నట్టు తెలిపారు. వాస్తవాలు వినడానికి ప్రధాని సిద్ధంగా లేరని, భయపడుతున్నారని, అందుకే సభకు రావడం లేదని విమర్శించారు. ప్రధానిపై దాడికి విపక్ష ఎంపీలు కుట్ర చేశారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. LOP and the entire opposition to speak in the president's address. Second issue is one of their members spoke quoting books, multiple books, and spoke very vile stuff, and nothing was said. So we don't like the fact that they can say whatever they want, whenever they want, and the opposition cannot. Third issue is suspension of our members. And final issue which we're very disturbed about is this idea that has been floated that members were going to threaten the Prime Minister. There's no question of that. Look, the fact is very clear. The Prime Minister was scared to come to the House. Not because of the members, but because of what I was saying. And he is still scared because he cannot face the truth. Right? There's no question of our members attacking the Prime Minister. He should have the courage to come. మరోవైపు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రకటించింది. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు సంతకాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. సభ వాయిదా పడ్డ తరువాత స్పీకర్ ఓం బిర్లాతో విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, బాలు స్పీకర్తో భేటీ అయ్యారు. సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు చర్చించారు. అవిశ్వాస తీర్మానంపై టీఎంసీ ఎంపీలు సంతకాలు చేయకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్ష ఎంపీల తీరును తప్పుపట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. విపక్షాలకు తప్పకుండా మాట్లాడడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. ये अभी राहुल गांधी जी ने कहा वो 100% सही नहीं है. स्पीकर ने कमिटमेंट नहीं किया है. स्पीकर ने ये कहा कि अगर बातचीत बनता है तो आपको बोलने के लिए देंगे और बाकी दल के नेता को भी देंगे. ये नहीं कहा कि सिर्फ कांग्रेस को ही देंगे. లోక్సభలో ప్రతిష్టంభన తొలగించడానికి స్పీకర్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.